అనమాట. దేవుని కృపను బట్టి 1000 రూపాయలు అడిగిన దాన్ని దేవుడు నాకు 15,000 రూపాయలు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది. మంచిది. దేవుడు ఆ బిడ్డలను ఇంకా ప్రభు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. దైవ సన్నిధానంలో దేవుని మాటలు మనము వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రభునామాన్ని గణపరుద్దాం. అందరూ తలలు వంచుతున్నట్లయితే ప్రభునామాన్ని గణపరుద్దాం. ఒక నిమిషం అందరు లేచి నిలబడతారా? అందరు లేచి నిలబడండి. ప్రభు వాక్యం కొరకై మనం ఎదురు చూద్దాం. ఈ రాత్రి వేళలో ప్రభు వాక్యం కొరకై మనం ఎదురు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ముచ్చటించండి, మాతో ముచ్చటించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, మీరు మాట్లాడితే ప్రభు మేము నాయన జీవిస్తాము. అయ్యా, జ్ఞాపకం చేసుకోనండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, నువ్వెంతైనా ప్రభు నమ్ముకోదగినటువంటి సహాయకుడు ప్రభువా. అందరు కళ్ళు మూసి ప్రభువుని స్తుతిద్దాం. ఆయనకి పెట్టబడినటువంటి పేర్లు, ఆయన్ని పిలుస్తున్నటువంటి పేర్లను బట్టి, దేవా రక్షకుడా మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, విమోచకుడా మీకు స్తోత్రం, ఘనమైన వాడా మీకు స్తోత్రం. చెప్పండి. దేవా నీ సన్నిధికి నేను వచ్చాను ప్రభువా, మీ సన్నిధికి నేను వచ్చాను ప్రభువా. కళ్ళు మూసి చెప్పండి. అందరు కళ్ళు మూసి, ప్రభువా అయ్యా మీ సన్నిధికి మేము వచ్చాం ప్రభువా, మమ్మల్ని దీవించండి అయ్యా, మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి ప్రభువా, మీ క్షేమాన్ని మాకు ఇవ్వండి ప్రభువా, మీ కాపుదల మాకు ఇవ్వండి ప్రభువా, మీ భద్రత మాకివ్వండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. రక్షక మీకు స్తోత్రం. విమోచక స్తోత్రం. కృప కలిగిన దేవా మీకు స్తోత్రం. చెప్దాం. అందరం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి. ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఒక్కసారి మీ స్వరములెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రాలు. తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు. ఆకాశం వైపు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. చెప్పండి. అయ్యా ఎంత మేళ్లు చేసినందుకు వందనాలు, ఉపకారాలు చేసినందుకు వందనాలు. గయా మీరు చూపిన కృప కొరకై వందనాలు, మీరు చూపుతున్నటువంటి వాత్సల్యము కొరకై వందనాలు. అయ్యా మీకు స్తోత్రములు ప్రభువా. చెప్దాం. ఈ రాత్రి వేళలో నువ్వెంత బిగ్గరగా యేసయ్యా అనగలిగితే ప్రభు మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా అని ఒకసారి పిలుద్దామా ప్రభుని. అయ్యా